నాకు ఇంకో క్రేజీ ఐడియా వచ్చింది. ప్లేయింగ్ లెవెన్ లోని ప్యాట్ కమిన్స్ లేకుండా స్పిన్నర్స్ కి ఎక్కువ చాహల్ కి అశ్విన్ కి పడింది అనుకో, అప్పుడు ప్యాట్ కమిన్స్ మొత్తం వెళ్ళిపోయి విజయకాంత్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చేస్తాడు. మరి కాదు, నేను వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లో ఇలాంటి ఐడియాలు ఇస్తే ప్యాట్ కమిన్స్ గారు అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. వాషింగ్టన్ అవును అవసరం లేదు కదా. అరే తీసేరా వాడికి. అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు. అరే ఎన్ని తీసినారా వాడికి? 4 మ్యాచ్లు తీసినారు 14 మ్యాచెస్ లో. ఫుల్ పరిగెడతా చూడు దొంగలు. ఓ సాహో గో స్మాష్ అంటే వాడు వెళ్ళి తమలో పగల కూడా వెళ్ళిపోతాడు చూడు. స్మాష్. నేను అదే అంటాను, సిఎస్కే లో ఉన్నప్పుడు పక్క వీడు చూసుంటాడు కదా. సో ఆర్సీబీ జెర్సీ వేసుకొని చూడడం కొత్త కదా. ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూసేవాళ్ళు, లేకపోతే ఇక్కడే క్లోజ్ అవుతుంది ఐపీఎల్ సిరీస్. వచ్చేసాం గైస్. వీఆర్ ఆన్ టు క్వాలిఫై టు ఆర్ సెకండ్ లైఫ్ అని అనొచ్చు మనము. కేకేఆర్ తో ఎస్ఆర్హెచ్ లాస్ డిసప్పాయింటింగ్ ఉండే, కానీ ఎలిమినేటర్ విన్నర్స్ ఆర్ఆర్ కి ఫేస్ చేయడం ఒక మంచి ఛాలెంజ్ ఉంటది ఇప్పుడు. సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ది డిస్కషన్. ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఆర్ఆర్ వస్తుందని, ఆర్ ఆర్సీబీ పక్క వస్తుంది అనుకున్నారా? ఫింగర్స్ క్రాస్డ్ ఉండే నేను. యా నేను ఆర్సీబీ వస్తుందని అనుకున్నా, కానీ ఆర్ఆర్ లాస్ట్ లో అలా అంటే ఒకటే ఒక మంచి ఛాన్స్ ఏముండే అంటే నాక్అవుట్ కాబట్టి ఆ ప్రెషర్ ఆర్ఆర్ లో కనిపిస్తుండే. అంటే రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ లో అన్న ఫస్ట్ 2 overs రన్స్ కొట్టలేదు, రిస్కీ షాట్స్ ఆడలేదు ఏమి. సో ప్రెషర్ కనిపిస్తుండే. కాకపోతే ఆర్సీబీ డ్రాప్ ఛాన్సెస్, కొన్ని లూజ్ బాల్స్ క్రూషియల్ సిచ్యుయేషన్స్ లో ఆర్సీబీ చాలా మిస్టేక్స్ చేసింది యాక్చువల్గా. అండ్ వీడిది సంజు శాంసన్ ఒక రన్అట్ కూడా కరణ్ శర్మ చేతిలో బాల్ పెట్టుకొని కొట్టాడు. అదైతే అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇద్దరు బ్యాట్స్మెన్ ది లేదనిపించింది నాకు ఆ సిచ్యుయేషన్ లో. శాంసన్ కి లేకుండే ఆ సిచ్యుయేషన్ లో, సేమ్ థింగ్ కరణ్ శర్మ కూడా. కానీ ఫీల్డింగ్ అయితే మరీ దారుణంగా ఉండే కదా, వరస్ట్ ఉండే. లైక్ ఒక నాకౌట్ గేమ్ కి కావాల్సిన ఫీల్డింగ్ కాదు అసలు. వాడు మ్యాక్స్వెల్ మంచిగా పార్సల్ చేసి అంతా కప్పి పెట్టి ఇచ్చేసినాడు. బట్ మన గ్రాఫ్ లాజిక్ చూసుకుంటే మ్యాక్స్వెల్ ఇప్పుడు అంతా డౌన్ ఉన్నాడంటే గ్రాఫ్ లాజిక్ మళ్ళీ లెగుస్తాడు అక్కడ. ఏమో లేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు జరిగే మ్యాచ్ లో ఒకటే ఏంటంటే హెడ్ ది గురించి అందరికి అర్థమైపోయింది. లాస్ట్ 2 మ్యాచ్ల్లో లెఫ్ట్ హ్యాండర్ ఇన్ స్వింగ్ వేయగానే వాడు ఆఫ్ వికెట్ పైకి వికెట్ ఇచ్చేసాడు. నేను మొన్ననే స్టీవ్ కూడా షేర్ చేసా ఒక వీడియో. స్టార్క్ సేమ్ బాల్ వేసి వాడిని పాస్ట్ 1 year or 2 years లో 5 times అవుట్ చేస్తాడంట కౌంటింగ్ క్రికెట్ లో. సో వాడు 1 year నుంచి ఫిక్స్ చేసుకుంది, ఈ 10 రోజుల్లో ఫిక్స్ చేసుకుంటారని ఎవరికి తెలీదు. కానీ వరల్డ్ కప్ లో కూడా హెడ్ కి అవే బాల్స్ మిస్ అయిన ఉండే, కాకపోతే వికెట్స్ కూడా మిస్ అయినాయి. సో అది రీక్యాప్ మ్యాచ్ కి వెళ్దాము. సో స్టార్క్ వాడి 25 crores. నాకేమనిపించింది అంటే బేసిక్ గా వాడు కావాలని ఆడలేదేమో అనిపించింది ఈ సీజన్. లేకపోతే వాడికి మధ్యలో కూడా ఒక మ్యాచ్ లో భయంకరమైన స్వింగ్ పడుతుంది చూసావా, అట్లా వైడ్ క్రీజ్ మీద పడి ఇట్లా సెకండ్ స్లిప్ దగ్గరికి వెళ్ళింది బాల్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చెన్నైలోని స్వింగ్ ఎప్పుడు మంచిగా పడుతుంది, పేస్ పడుతుంది, కానీ స్వింగ్ దీపక్ చాహర్ వాళ్ళందరూ వేస్తారు కదా, దిగి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది స్వింగ్. చెన్నై వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఈ మ్యాచ్ లో మన వాళ్ళు ఏంటంటే స్పిన్ ఆడలేకపోయారు. అండ్ చెన్నైలో స్పిన్ కూడా బాగా పడుతుంది. అండ్ కేకేఆర్ కి చెన్నై పిచ్ అంటే ఇంకా వాళ్ళు బట్టలు చించేసుకుంటారు. కేకేఆర్ అనే కాదు ఆర్ఆర్ కూడా అశ్విన్ చహాల్ ఇద్దరున్నారు మెయిన్ స్పిన్నర్లు. అండ్ అశ్విన్ హోమ్ గ్రౌండ్, అది హోమ్ గ్రౌండ్ అండ్ స్లో పిచ్ ఇద్దరికి కరెక్ట్ సెట్ అవుతుంది. ఒకలాగా చూస్తే నాకైతే అనిపిస్తుంది ఆర్ఆర్ కి అప్పర్ హ్యాండ్ ఉందనేసి. ఎందుకంటే వాళ్ళు విన్ అయి వస్తున్నారు, మన వాళ్ళు లూజ్ వస్తున్నారు. అండ్ ఆబ్వియస్ గా రవిచంద్రన్ అశ్విన్ హోమ్ గ్రౌండ్ కాబట్టి చెప్పలేం. ఇప్పుడు వివ్ ఇట్లా
తిప్పేస్తాడు ఒకటి. నటరాజన్ కూడా మరి హోమ్ గ్రౌండే కదా అని. ఎగ్జాక్ట్లీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా నటరాజన్ ఉండి. అదే అండ్ కాదు ఇప్పుడు మనం మేబీ స్క్వాడ్ డిస్కస్ చేసినప్పుడు ప్లేయింగ్ 11 డిస్కస్ చేయొచ్చు. ఇంకోటి కూడా ఉన్నాడు మనకి హోమ్ గ్రౌండ్ ప్లేయర్. అక్కడ డిస్కస్ చేద్దాం. అరే మర్చిపోయావా? చూపిస్తాను. మన వాళ్ళు బేసిక్ గా ఇంకోటి ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్ ఓపెనింగ్ పడిపోయిన తర్వాత మన వాళ్ళు స్లో అయిపోయారు. యాక్చువల్ గా పిచ్ కొంచెం కష్టం, అంటే బ్యాక్ ఫుట్ మీద ఉండే మన వాళ్ళు. Back ఫస్ట్ foot మీద వికెట్స్ ఉన్నా కూడా, పడిపోయేసరికి మీకు అట్లా and అనిపించింది? నాకు అట్లా అనిపించలేదు. మన వాళ్ళు అగ్రెసివ్ గా ఆడుతుండే అనిపించింది. అంటే మన వాళ్ళు 3 వికెట్స్ పడినా గానీ 13th ఓవర్ వరకు మన వాళ్ళు ఆడుతూనే ఉండే. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడినప్పుడు ఇంకా అయిపోయింది మన వాళ్ళు. అంటే ఏంటంటే వికెట్లు ఊరిని ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే అవి ఇప్పుడు షాబాజ్ అహ్మద్ గాని వీళ్ళందరూ ఏంటంటే దిగిన వెంటనే వాడికి తెలుసు స్టార్కి ఎట్లాంటి బాల్ వేస్తాడు అని చెప్పి తెలిసి కూడా వాడు బ్యాట్ ని ఏంటంటే వాడు ఏదో ఆడాలని ఆడాడు అంతే. దాన్ని ఏదో మనం ఇంకా వికెట్ నిలబెట్టాలని కాకుండా. లేదా స్టార్ కాదు, ప్యూర్లీ స్కిల్. స్టార్ కింద నెట్స్ లో ఆడినాకే చచ్చిపోతారు వాళ్ళు ఆస్ట్రేలియన్స్. సో ఇప్పుడు షాబాజ్ లాంటి వాళ్ళు వచ్చి ఒకేసారి ఫేస్ చేయాలి, అది రెడ్ హాట్ ఫామ్ లోని. అది అంటే న్యూ కొంచెం బాల్ కాదు కదా, నీకు ఓల్డ్ బాలే కదా. న్యూ బాల్ అయితే నీకు ఓకే, కనీసం ఆ రేంజ్ లో స్వింగ్ కూడా పడలా వాడికి వేసిన బాల్. వాడి పేస్ మీదే బీట్ అయ్యాడు వాడు. అండ్ ఇంకోటి ఏమనిపించిందంటే స్టార్క్ అన్ని మ్యాచెస్ లో ఇంత ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కనిపించలేదు. అంటే పర్ఫార్మెన్స్ అంటే వికెట్స్ తీయడం అని కాదు, బౌలింగ్ లో కూడా వాడు ఎఫర్ట్ పెట్టడము వేరే మ్యాచెస్ లో ఇంత కనిపించలేదు. మొన్నటి మ్యాచ్ లో కనిపించింది. అంటే ఎట్లా అంటే ఆల్ ఇన్ అన్నట్టు. అండ్ వాడి పర్ఫార్మెన్స్ వాడు బౌలింగ్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ బాల్ 145 అబవ్ వేయడము, 140 ప్లస్ వేయడము, లెన్స్ హిట్ చేయడము ఉండే అది మంచి ఎఫర్ట్. అండ్ 25 crores వర్త్ ఇచ్చిండు వాడు. అండ్ దట్టు రసల్ ఫీల్డింగ్ వల్ల 2 మంచి వికెట్లు పడతాయి వాళ్ళకి. అభిషేక్ శర్మ ఒకడు, ఇంకోటి రన్అట్ అవుతాడు చూసావా? ఎవరు రన్అట్? త్రిపాఠి. రాహుల్ త్రిపాఠి. అదైతే మాత్రం నేనైతే త్రిపాఠి తప్పే అంటాను దాంట్లోనే. అవును, వాడు ఆగాడు. బట్ ఆ బాల్ యాక్చువల్గా రన్ బాలే. వాడు సింగిల్ పరిగెత్తేస్తుండొచ్చు. కాకపోతే వాడు ఏం చేశాడంటే త్రిపాఠి వికెట్లు పడిపోతుండేసరికి ఓకే నేను తప్పితే ఇంకెవరు ఆడేవాళ్ళు లేరన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాడు వాడు. వాడేంది వికెట్ ని ఇన్నింగ్స్ లాంగ్ ఆడదాం అని చెప్పేసి వాడు రిస్క్ రన్ వద్దనుకున్నాడు. బట్ అంటే T20లో అలాంటి సింగిల్స్ యాక్చువల్లీ తీసేస్తారు. లైక్ సెకండ్ ఫస్ట్ లో పరిగెట్టేస్తే అయిపోయేది వాడిది. వాడు సముద్ర ఆడేమో అనుకున్నాడేమో. అదే. సో మూవింగ్ ఆన్. బై ది వే ఆగు, వెంకటేష్ అయ్యర్ పర్ఫార్మెన్స్ గురించి ఏమనలేదు. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ లో కొట్టినాడు కాబట్టి ఐ వుడెంట్ కన్సిడర్. కాకపోతే వెంకటేష్ అయ్యర్ మంచిగా ఆడిండు. డ్రాప్ క్యాచ్ కూడా ఉంది కదా శ్రేయస్ అయ్యర్ కి 2 ఛాన్సెస్ వచ్చినాయి, అందుకే నేను అసలు వాడిని పట్టించుకోవట్లేదు. వెంకటేష్ అయ్యర్ చాలా మంచిగా ఆడిండు అనిపించింది నాకు. వితౌట్ ప్రెషర్ ఆడాడు. నేను చూసిన వెంటనే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అదే ఊపేద్దాము కొట్టేద్దాం ఇది అని. ఇంకా అలాగే ఊపారు స్టార్టింగ్ లో నుంచి. అండ్ మన మెయిన్ బౌలర్ లో కూడా పెద్ద ఏం పెర్ఫార్మ్ చేయలే. కమింగ్స్ ఈ మ్యాచ్ గురించి తక్కువ మాట్లాడుకుంటేనే బెటర్. బాధేసేస్తుంది కొంచెం. ఏదైనా ఫైట్ వచ్చింది పోయేమో ఓకే సరేలే ఇది అని అలా కూడా అనిపించలేదు. అదే కదా, వరస్ట్ ఇది అనిపించింది. ఎక్కడ పట్టావురా ఇది? క్రియేటివిటీ నువ్వు చేస్తున్నావా? అవును, కానీ ఈడు ఏం చేస్తున్నాడు? కప్పు ఎప్పుడు రాలేదు కదా వీళ్ళకి. వీడు సిఎస్కే లో ఉన్నప్పుడు వచ్చింది కదా కప్పు, అప్పుడు చూసుకోవచ్చు కదా. కొత్తగా ఏం రాస్తుంటది? ఐ థింక్ దాని మీద నేమ్స్ ప్రింట్ చేస్తారు కదా, అదే చూస్తుంటే అనుకుంటా వాడు. నేను అదే అంటాను, సిఎస్కే లో ఉన్నప్పుడు పక్క వీడు చూసుంటాడు కదా. సో ఆర్సీబీ జెర్సీ వేసుకొని చూడడం కొత్త కదా, అందుకు. యాక్చువల్లీ వీడు చూడాలి, వీడు కూడా ఎప్పుడు ఎత్తలేదు కదా కప్పు. అవును, ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీకి మెయిన్ బ్యాక్ డ్రాప్ మిడిల్ ఓవర్స్ లో ఆ మ్యాక్స్వెల్ దగ్గర రన్స్ రావాలి వాళ్ళకి. యాక్చువల్ గా మ్యాక్స్వెల్ పార్ట్ ఏంది, ఆ విల్ జాక్స్ ఏదైతే చేసాడో అది చేయాలి, కానీ వాడు చేయలే. అక్కడ వాళ్ళకి ఒక 20-30 రన్స్ మిస్ అయిపోయింది. లేదంటే వాళ్ళదే పై చేయి ఉండేది. ఎందుకంటే ఆర్ఆర్ వాళ్ళు ఫస్ట్ నుంచి లో ఉన్నారు. అంటే జైస్వాల్ కూడా నేను అసలు వాడి దగ్గర కాన్ఫిడెన్స్ షాట్లే చూడలే. అన్ని ఎడ్జ్ దగ్గరలో నాకేమనిపించింది అంటే ఫీల్డింగ్ అనిపించింది. ఇప్పుడు జైస్వాల్ ది క్యాచ్ మిస్, అది స్టార్టింగ్ లో పట్టేస్తుంటే అక్కడ ఒక 20 రన్స్ కవర్ అయిపోయేది. నెక్స్ట్ ఆ ఇంకో ఓపెనర్ది అంతే. అప్పుడు స్టార్టింగ్ లోనే శాంసన్ వచ్చేవాడు, వాడు కొంచెం ఇంకో 10 రన్లు కొట్టిన తర్వాత అప్పుడు వాడు అవుట్ అయ్యాడు. నెక్స్ట్ రన్అట్ ఒకటి, ఇంకోటి రియాన్ పరాగ్ ది కూడా రన్అట్ ఒకటి. సో లైక్ బేసిక్ గా ఐ మీన్ చోక్ అయినారు ఆర్సీబీ. చోకర్స్ అనేసి ఒక చిన్న ట్యాగ్ స్టార్ట్ చేయవచ్చు.
కానీ Yeah. అది కాకుంటే జైస్వాల్కి ఐపీఎల్లోని వాడు కొట్టిన లైక్ అబౌవ్ 40 రన్స్ అన్నిటిలోని వాడికి ఒక ఛాన్స్ వచ్చింది. 100 కొట్టినప్పుడు ఛాన్స్ వచ్చింది. అండ్ అన్ని చేతిలోకి వెళ్ళిన పండు క్యాచ్లే. ఇట్ వాజ్ నాట్ లైక్ చాలా డైవ్ వేసి టిప్పులను తగిలి వెళ్ళిపోయినట్లు కాకుండా. అండ్ ఇంకోటి Yeah. అనాలిసిస్ చూపిస్తుండే జైస్వాల్ అవుట్ అయిన డిస్మిసల్స్ అన్ని చూపిస్తుండే మొన్న. అన్ని గుడ్ లెంత్ ఆర్ కొంచెం గుడ్ లెంత్ ఇంకా షార్ట్ బాల్ ఏది ఉంటుందో ఆ లెంత్ దగ్గర అవుట్ అవుతున్నాడు. అంటే బేసిక్ గా లెంత్ షాట్స్ గురించి లేకపోతే బ్యాక్ ఫుట్ డ్రైవ్లు అవి యా ఎగ్జాక్ట్లీ అవి ఏంటంటే అది కొట్టడం వాడు ఆ షార్ట్ బాల్స్ ఏంటంటే కొట్టేవన్నీ మీదికి వెళ్ళిపోతున్నాయి దానివల్ల. ఉమ్. అండ్ ఇంకోటి సునీల్ గవాస్కర్ ఏం చెప్తుండే అంటే మెయిన్ రీజన్ ఏంటంటే వాడు ఆ షార్ట్స్ ఆడేటప్పుడు వాడి బ్యాలెన్స్ ఫ్రంట్ లేదు బ్యాక్ ఉన్నది అనేసి చెప్తుండే. ఎంత బ్యాలెన్స్ అయినా కూడా వాడు ఏంటంటే అంటే ఇప్పటికి వాళ్ళు ఎన్ని 14 మ్యాచెస్ ఆడారు. వాడు ప్రతి మ్యాచ్ ఆడాడు. కనీసం వాడు సరే మనం ఫస్ట్ హాఫ్ లో ఫెయిల్ అవుతున్నాం అంటే సెకండ్ హాఫ్ కి కనీసం వాడు దాన్ని కరెక్ట్ అన్న చేసుకోవాలి కదా. ఎందుకంటే వాడు వరల్డ్ కప్ లో సేమ్ షాట్స్ ఆడుతున్నాడు. అదే వాడు వరల్డ్ కప్ లో కీ ప్లేయర్ అని తెలుసు ఇండియాకి. అప్పుడైనా మనకి వాడు కనీసం ఇంప్రూవ్ చేసుకోవాలి వాడి గేమ్. నాకైతే అనిపించట్లేదు. నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే ఇప్పుడు పిక్చర్స్ యూఎస్వి ఆస్ట్రేలియా నుంచి తెప్పించాను అంటున్నారు. అండ్ వాటికి కొంచెం ఆ క్లే పర్సంటేజ్ అవి కొంచెం ఎక్కువ ఉంటాయి. గ్రాస్తో పాటు క్లే ఆడితే బౌన్స్ ఒకేసారి గుడ్ లెంత్లో బౌన్స్. వీడు అన్ని అలాంటి బాల్స్కి అవుట్ అవుతున్నాడు ఇప్పుడు, ఆ బౌన్సింగ్ బాల్స్కే. సో వీడికి ఎగ్జాక్ట్ అది అస్సలు సూట్ అవ్వని పిచ్. మన పద నెక్స్ట్కి వెళ్దాము. నెక్స్ట్ సో ఆబ్వియస్లీ ఇప్పుడు స్క్వాడ్స్ డిస్కస్ చేసి ఇంకా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నాము ఇదని. ఈసారి మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవట్లేదు. లాస్ట్ టైం అలాగే చాలా చాలా అంటే చాలా మీరు పెట్టుకుంటున్నారని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ముందు మ్యాచ్ అరేంజ్ ఆడారు. లేదు నేను గుజరాత్ పిచ్ కదా, ఆ పిచ్ లోని పక్కా వీళ్ళు బ్యాటింగ్ ట్రాక్ 300 ఇది అని యాక్చువల్లీ బ్యాటింగ్ ట్రాక్ ఉండే కూడా మన వాళ్ళు పర్ఫార్మ్ చేయలేదు. అవును, స్టార్క్ దగ్గర వాళ్ళకి పడిపోయింది మెయిన్. అండ్ ఇంకోటి చూడు, ఇప్పుడు రేపు కూడా ఆర్ఆర్ తో థింక్ ట్యాంక్స్ వాళ్ళ దగ్గర మొన్న కూడా చెప్తుండే ఆర్ఆర్ ప్రెజెంటేషన్స్ లో అప్పుడు సంగకారా ఆర్ షేన్ బాండ్ వీళ్ళందరూ ఎంత అనాలిసిస్ చేస్తుండేనో ప్రతి ఒక్క ప్లేయర్ ఏ షాట్స్ ఆడుతున్నాడు, ఏ షాట్స్ మనం ఏ బాల్స్ వేయవచ్చు, ఫీల్డింగ్ ఏది పెట్టవచ్చు అనేసి. సో ఆబ్వియస్ గా దే హ్యావ్ దేర్ గేమ్ ప్లాన్స్. మన వాళ్ళు ఎవరికి వేస్తారో ప్లాన్ నాకు అర్థం అవ్వట్లేదు. మన వాళ్ళు ఎందుకంటే మనకు కొన్ని కనిపిస్తున్నాయి డ్రాబ్యాక్స్. ఆర్ఆర్ చేస్తున్నప్పుడు దే వర్ ఫీలింగ్ ది నర్వ్స్ అండ్ ఆ రన్అట్స్ అయినా ఆర్ రిస్కీ సింగిల్స్ ఆర్ అగ్రెసివ్ ఇంటెంట్ లేదు వాళ్ళ దగ్గర కంపేర్ టు స్టార్టింగ్ మ్యాచెస్. సో ఆబ్వియస్ గా అవి కరెక్షన్స్ అయ్యి ఉంటాయి, మాట్లాడుంటారు. సో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్. మన వాళ్ళ ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఏమున్నది నాకు అర్థం అవ్వట్లేదు. మన వాళ్ళు నాకు ఎట్లా అనిపిస్తారంటే అవెంజర్స్ దాంట్లో హల్క్ ఉంటాడు చూసావా, గో స్మాష్ అంటే వాడు వెళ్ళి తపలో పగల వెళ్ళిపోతాడు. అలానే ఉంటారు మన వాళ్ళు, వెళ్ళావా కొట్టావా వచ్చావా. అంటే నాకు మన వాళ్ళది ఇంటెంట్ ఉండే కేకేఆర్ తో కూడా, ఆర్ఆర్ వాళ్ళలో ఇంటెంట్ లేకుండే. సో అదొక్కటి డిఫరెన్స్, రేపు తెలుస్తుంది ఇంకా. సో గోయింగ్ టు ద స్క్వాడ్, ఇప్పుడు చెప్పు ఆర్ఆర్ది. కాకపోతే నాకు ఒకటేమనిపిస్తుంది అంటే ఈ ఆవేష్ ఖాన్ కొంచెం సందీప్ వీళ్ళిద్దరిని చూస్తే లైక్ హెడ్ అభిషేక్ కి పర్ఫెక్ట్ కొట్టడానికి వేస్తారు ఇది అని. జస్ట్ బోల్ట్ ఒక్కడిని కొంచెం మెల్లిగా ఆడుకుంటే ఒక 1 over 2 hours స్టార్టింగ్ లో చూసుకుంటే వాడు ఎలాగో మళ్ళీ తర్వాత వేయడు, లాస్ట్ లో వేస్తాడు. సో ఆవేష్ ఖాన్ మీద దూకేయచ్చు. అంటే నేను ఇంకోలాగా ఆలోచిస్తా, ఏంటంటే వాడు కొట్టడానికి వెళ్తాడు కాబట్టి ఛాన్సెస్ కూడా వస్తాయి. అంటే వీళ్ళు ఏదో తుషార్ దేశపాండే టైప్ కాదు కదా. ఇప్పుడు ఆవేష్ ఖాన్ కూడా నాకు మొన్న బౌలింగ్ వేసినప్పుడు నాకు మంచిగా అనిపించింది వాడు బౌలింగ్. ఎట్లా అంటే మహిపాల్ రామ్రార్ కి మంచి ఆలోచించి ఫీల్డర్ ఎక్కడ పెట్టినారో బాల్ ఎక్కడ వేయాలో అంత డిసైడ్ అదే బాల్ వేసాడు. ఫస్ట్ ఒకటి ఎడ్జ్ తీసుకొని పోయింది అంతేగాని నెక్స్ట్ బాల్ సేమ్ అదే బాల్ అవుట్. దాంతో పాటు ముందర ఒక 4 కూడా కొడతాడు సేమ్ బాల్ కి, వాడు అదే బాల్ కంటిన్యూ చేస్తాడు, థర్డ్ బాల్ కి చిక్కిపోతాడు వాడికి సేమ్ ఫీల్డర్ కి. నేను అనుకున్నా అంటే ఆవేష్ ఖాన్ ఇప్పుడు 10 balls ఉన్నాయి అనుకో, మేబీ 2 balls అలా పడతాయేమో వాడు అనుకున్నట్లు, మిగతా 8 balls దేవుడి దయ ర్యాండమ్ గా ఎక్కడో పడతాయి.
మొన్న మ్యాచ్ లో నేను దేవుడి దయ వల్ల ఆ 2 బాల్స్ పడ్డాయని నాకు ఫీలింగ్. ఐ డోంట్ థింక్ సో ఆవేష్ ఖాన్ ఇస్ లైక్ భూవీ టైప్ లో ఇక్కడ వెయ్యాలంటే ఇక్కడ Not వెయ్యాలి, మూవీ అంతా నెక్స్ట్ కాదు, ఇన్ స్వింగ్ అంటే ఇన్ స్వింగ్. మూవీ అంతా కాదు ఛాన్స్ చెప్పలేం లేదు. కానీ ఐ మీన్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ దేర్ టీమ్ అన్నట్టు అనిపించింది. ఆవేష్ ఖాన్ అయితే ఆవేశంలోనే వేస్తాడు. అంటే వాడు ఉరకడం చూస్తే కూడా అదే అనిపిస్తది. ఆడు ఆడు ఎలా ఉరుకుతాడు తెలుసా, వెంకాల పోలీసులు పడతాడు ఫుల్ పరిగెడతాడు చూడు దొంగలు. ఓ సాహో ఓ సాహో. యా బట్ నాకు వీళ్ళ టీము నేనైతే ఫస్ట్ నుంచి నేను ముందే చెప్పా కదా, సంగర్కర అంత మామూలుడు కాదు, వాడు బాగానే ఆలోచిస్తాడని. వీళ్ళ టీంలో కనుక బట్లర్ గా ఉంటే నేనైతే వీళ్ళే కప్పు కొడతానని ఉండేవాడిని. ఎందుకంటే వీళ్ళ టీం పర్ఫెక్ట్ ఉంది అసలు, లైన్అప్ గానీ నీకు ఇంపాక్ట్ గానీ. బట్లర్ ఉంటుంటే వాళ్ళు క్వాలిఫైర్ లో ఉంటుండే ఇప్పటికి. అదే SRH లో ఉండేవాళ్ళు. మరి టాప్ టు బాటం వద్దాము. సేమ్ టీం ఉంటది, ఏం మారదు. కాదు కానీ వీడు కంటిన్యూస్ గా లైక్ ఫ్లాప్ అయ్యాడు కదా ఇంకా టామ్. ఇంకా రీప్లేస్ కి ఎవరున్నారు వాళ్ళకి? కేశవ్ మహారాజ్ కింద కానీ అని opener పెడితే అప్పుడు హిట్మేర్- శాంసన్ రావాలి మిడిల్ లోని. హిట్ మేర్ లోపల రావాలి, అప్పుడు. అంటే శాంసంగ్ ప్లేస్ అయితే చేంజ్ అయ్యారు. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు తెయ్యాలన్నా గానీ ఒక బ్యాట్స్మెన్ ఎవరు వస్తారు? అదే వీడు ఇంకెవరు చెప్పినట్లు లేరంత. హెట్మేర్ లోపలికి వచ్చేసి ఆడేస్తాడు. కానీ వాళ్ళు కేశవ్ మహారాజ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి మెయిన్ టాప్ స్పిన్నర్స్ 2 ఉన్నారు, 3వ స్పిన్నర్ తో వస్తారంట వాళ్ళు. అదే కదా, చెన్నై pitch చెన్నై కదా. పిచ్ కదా. ఇప్పుడు హెడ్ మ్యాన్ లోపల వచ్చినా కానీ ఓపెనింగ్ ఎవరు చేస్తారు జైస్వాల్ తో? శాంసన్ అంటే అనుకుంటున్నాను. శాంసన్ ఇంకా ఐ డౌట్. అరే ఆడు ఎలాగో ఫస్ట్ 3 overs లో వచ్చేస్తున్నాడు రా, 3-4 overs లోనే అంటే- వస్తున్నాడు. అంటే ఎందుకంటున్నా అంటే ఇప్పుడు క్రూషియల్ మ్యాచ్ కదా, ప్లే ఆఫ్స్ లో అంటే మేబీ ట్రై చేయొచ్చు. కాకపోతే క్రూషియల్ మ్యాచ్ లో వాడి పొజిషన్ ఎందుకు చేంజ్ చేయడానికి వెళ్తారు? మేబీ అంతలా ఇప్పుడు సిఎస్కే వాట్సన్ ని ఫైనల్ వరకు పట్టుకెళ్తాడు, మందు కొట్టాడు చూడు, అలాగే వీడిని కూడా అంతే. పట్టుకొని వెళ్తారేమో. కొడతాడులే ఒక్క RCB మ్యాచ్ అట్లనే- పట్టడా అని. ఆర్సీబీ అట్లానే And- ట్రై చేసినారు మ్యాక్స్వెల్ తీసుకెళ్లి చేసిండు వాడు. వాడిని మధ్యలో తీసేసారులే, వీడికి అట్లీస్ట్ వాడే వెళ్ళిపోయాడు. అరే వాడే అరే వెళ్ళిపోయాడు. ఎన్ని తీసినారు రా వాడికి? 3-4 మ్యాచ్లు తీసినారు 14 మ్యాచెస్ లో. కాదు 5 మ్యాచెస్ తీసారు, ఆ 5 మ్యాచెస్ గెలిచారు వాళ్ళు. 6th మ్యాచ్ బై మిస్టేక్ గెలిచేశారు అనుకో. మొన్న అది సిఎస్కే తో. నేను వీళ్ళకి బెస్ట్ ఏమనుకుంటున్నాను తెలుసా, వీళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఆడారు అనుకో, సపోజ్ ఇదే సేమ్ మొన్న ఆడిన టీం లాగే సేమ్ టీం పెట్టుకొని వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడి ఒకవేళ 220 ఫర్ సమ్ 5 ఎంత కొట్టి ఇక్కడతో ఆగిపోయింది అనుకో, వీళ్ళ బ్యాటింగ్ లైక్ జూరియల్ దగ్గర ఆగిపోయింది అనుకో, దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే కేశవ్ మహారాజ్ ని బౌలింగ్ లో తెప్పించేసుకుంటాడు హెట్ మేర్ బదులు. అంతే ఆబ్వియస్ అంతే. అంతే కదా. obvious లాస్ట్ టైం అది. వీడిని తెచ్చినట్లు ఇంకా వీడిని తెచ్చేస్తారు. ఇంకా చాహల్ వీడు ఇంకా ముగ్గురు కలిపి ఒక 12 overs అక్కడ అయిపోతాయి. కాకపోతే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లాసీన్ అదేదో సామెత ఉంటుంది చూసావా, చెప్పులు కుట్టేటాడికి చెప్పులు ఉంటాయి అది ఇది అన్నట్టు. క్లాసీన్ ఈ సీజన్ లో 10 సార్లు స్పిన్నర్లు కొట్టాడంట. ఓ డామ్. స్పిన్ బాగా కొడతాడు అని చెప్పి 10 సార్లు స్పిన్నర్ కొట్టాడంట వాడు. అంటే ఇప్పుడు అట్లాంటి బ్యాట్స్మెన్ ఉన్నాడు అనుకో, వాళ్ళకి ఓకే 3 సిక్స్లు తిన్నా గానీ వాడు వికెట్ తీస్తే సరిపోతుంది. అదే అయితే సేమ్ టీం అంటారు, అయితే పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ద ఓన్లీ ఏం చేంజ్ ఉండదు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ వీళ్ళిద్దరిలో. ఒకవేళ వాళ్ళు ముందే Depending ఫినిష్ on- చేస్తే. ఇప్పుడు బ్యాటింగ్ ఆడుతున్నారు అనుకో, బ్యాటర్ తో వెళ్తారు. లేదు అరే అంటే నీకు అర్థం కావట్లేదు, నీ ప్లేయింగ్ 11 నువ్వు స్టార్టింగ్ టాస్ ముందే చెప్పి అవును టాస్ ముందు కాదు, టాస్ అయిన తర్వాత చెప్తాం కదా. లేదు, ప్లేయింగ్ 11 నువ్వు ముందే పేపర్స్ ఎక్స్చేంజ్ చేసేసుకుంటారు వాళ్ళు. టాస్ అవునవును. ప్లేయింగ్ 11 చెప్పరు. అవునా? జస్ట్ I thought toss జస్ట్ తర్వాత. మనకి అవును టాస్ commentary తర్వాత చెప్తారు. ఎందుకు నేను అనుకున్నా అసలు టాస్ ముందే ఓన్లీ Toss అప్పుడే. ఓన్లీ Correct, ఇంపాక్ట్ correct. ప్లేయర్ టాస్ తర్వాత లైక్ ఎప్పుడైనా Correct, చేసుకోవచ్చు. మ్యాచ్ అప్పుడు కూడా మార్చుకోవచ్చు. సో ఇంపాక్ట్ లోని వీళ్ళు అలాగే ఉంటారు. ఇంపాక్ట్ లో పక్కా వీరిద్దరు ఉంటారు, ప్లస్ ఇంకో ఇద్దరు Signing. ముగ్గురు ఎవరో ఒకరు పెడతారు. సో ఎంవిపికి వెళ్ళిపోతాం, చాలా ఎక్కువసేపు అయిపోయింది ఇది ఆల్రెడీ. నేను సంజు శాంసన్ అనుకుంటున్నా. అశ్విన్ నేను చాహల్ అనుకుంటున్నా, అది Hmm. వికెట్స్ లోని తీస్తాడేమో అది అని. ఇప్పుడు మన టీం ఇది కూడా సేమ్ ఉంటుంది, టీం మారదు. మేబీ రిజ్వీకి కూర్చోబెట్టేసి రెజ్వీ కాదు, సన్వీర్ సింగ్. సో నేనేమనుకుంటున్నానంటే మేబీ వీడిని తీసేసి ఇటు Right, సైడ్ right. మునట్కట్ ని, ఎస్. ఎందుకంటే వాడి ఇంపాక్ట్ వీక్ ఉంది. వాడి ఇంపాక్ట్ ఏం చేయట్లే, మన వాళ్ళకి బౌలింగ్ లోనే పోతుంది. కానీ అప్పుడు ఏమైపోతుంది అంటే మన దగ్గర స్పిన్నర్ ఉన్నాడు, Yes, యా ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవడు చెన్నై వాడు ఇంకోటి ఎవడు షాబాజ్. ఉన్నాడు అని. వాషింగ్టన్. కాదు,
వాడు వేస్ట్ వాషింగ్టన్ లేదు సుందర్ తీసుకోరండి. అరే సిఎస్కే హోమ్ గ్రౌండ్ రా, వాడు పుట్టి పెరిగి ఆడింది అంతా. వాడు బౌలింగ్ ఎట్టేస్తాడు చూసావు కదా. అరే హోమ్ గ్రౌండ్ అంటే ఎవరికి చెప్పొచ్చు అంటే అశ్విన్ కి చెప్పొచ్చు, అక్కడ పుట్టిన వాళ్ళందరికీ హోమ్ గ్రౌండ్ అంటే ఇంకా అయిపోయింది. కాదు ఆడు బౌలింగ్ వేసానుకో మీ మేడం సార్ కూడా కొడతాడు, ఫామ్ లోకి వచ్చేస్తాడు. లేదా నాకు ఎందుకో జయదేవ్ బదులు గ్రాఫ్ ఇట్లా వెళ్తుంది. లేదా నాకు పక్కా వీడు ఆడతాడు అనిపిస్తుంది. వాషింగ్టన్ జయదేవ్ ని కూర్చోపెట్టేస్తారు ఇప్పట్లో తయారు. వాషింగ్టన్ అండ్ విజయకాంత్ ఇద్దరు 2 స్పిన్నర్స్ అగేన్స్ట్. షాబాజ్ ఉన్నాడు కానీ ఇప్పుడు అభిషేక్ శర్మ ఉన్నాడు. వాషింగ్టన్ అవసరం లేదు కదా, అరే తీసేరా వాడికి. అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు. అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ వేస్తాడు. వాడి దాంట్లోనే కంప్లీట్ చేశారు మ్యాచ్ ని. వాడి దాంట్లోనే కంప్లీట్ చేసింది. ఇస్తున్నారు అంటే వాడు వాళ్ళ థాట్స్ లో ఉన్నాడు. వాడు స్పిన్నర్ థాట్స్ లో కాదు ఏం లేదు, మ్యాచ్ అయిపోయి ఉంటారు. కానీ వాషింగ్టన్ సుందర్ కి తీసుకొని కూడా తీసుకోరు, అసలు లెఫ్ట్ హ్యాండర్స్ లేరు వాళ్ళ దాంట్లో. వద్దులే రయాన్ పరాగ్ చేతిలో కొట్టించుకున్నాను అనుకో, ఉన్న పరువు కూడా పోతుంది. మీకు ఇంకొక ఆప్షన్ కూడా కనిపిస్తుందా? చెన్నై పిచ్ స్వింగ్ అవుతుంది, ఫాస్ట్ పడుతుంది అన్నప్పుడు ఉమ్రాన్ మలిక్ అన్న ట్రై చేస్తారటవా? యాక్చువల్లీ మొన్న మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ చెప్పినుండే ఎవర్ ప్లానింగ్ టు బ్రింగ్ ఉమ్రాన్ మలిక్ ఇంపాక్ట్ ప్లేయర్ లాగా. కాకపోతే మనకు వికెట్స్ పడిపోయినాయి కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ వేరే వాళ్ళకి పంపిస్తున్నారు, సమీర్ విస్బిక్ యూజ్ చేసుకున్నారు. కానీ లేకపోతే దే వర్ ప్లానింగ్ టు బ్రింగ్ ఉమ్రాన్ మలిక్ అంట. నేనైతే వీళ్ళ ముగ్గురులోనే ఎవరైనా వస్తారేమో అనుకుంటున్నాను. మీరు ఉమ్రాన్ మాలిక్ కూడా అంటున్నారు. మయాంక్ మార్కండే ఐ డోంట్ థింక్ సో, వాడికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. ఒకటేంది షాబాజ్ అహ్మద్ కూడా ఉన్నాడు కదా. యాక్చువల్లీ నాకు ఇంకో థాట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ విజయకాంత్ వైశాంత్ కంటే వీడిని బయట పెట్టేసి మార్కెండ్ గా ఆడి గ్లెన్ ఫిలిప్స్ ని లోపల తెచ్చారు ఇంకో ఫారినర్. వాడు కూడా స్పిన్ చేస్తాడు. వాడికంటే క్లాసిన్ మార్కం కి తెస్తారు కదా. మార్కం ఇంకా ఉన్నాడా? ఇంకా వెళ్ళిపోయాం ఇంటికి అనుకున్నాను. లేదు అయితే సమాధిని పక్కన కూర్చోరా అంతే కదా. ఇప్పుడు దిస్ ఇస్ లైక్ కాదు, దిస్ వాస్ ద విన్నింగ్ టీమ్ యాక్చువల్లీ. ముందు కూడా కాదు, త్రిపాఠిని నితీష్ రెడ్డి మారుస్తారేమో కానీ సమాధానం అయితే మారారు. విజయకాంత్ ఉన్నాడు కదా, వాడు అన్ని రన్స్ కూడా ఇస్తున్నట్టు అనిపించలేదు. కానీ అంటే అనిపించలేదు నాకు. ఎకానమీ బట్ ప్రాబ్లం ఏంటి అంటే మన బ్యాటింగ్ ఇప్పుడు కొంచెం వీక్ లా అనిపిస్తుంది కదా. 150s 160s దగ్గర ఆగిపోతుంది. వాడి పేరు వియాష్ కాంత్ అంట, విజయకాంత్ అనుకుంటున్నాము. విజయకాంత్ అని చెప్పు సరిపోతుంది. అదే వాడు బేసిక్ గా సమంత కన్నా ఆడే బాల్ ని బాగా టైం చేశాడు అనిపించింది నాకు. లాస్ట్ లో ప్యాట్ కమింగ్ సింగిల్ ఇచ్చాడు చూసావా, నీట్ గా గ్యాప్ లో తోసుకొని సింగిల్ ఇచ్చాడు ఆడికి. బట్ నేను అనడం ఏంటంటే వెన్ మార్కం వాజ్ దేర్ చాలా స్టేబుల్ గా ఉండే ఈ టీమ్. అవును, అదైతే కరెక్ట్. లైక్ వికెట్ ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు వీళ్ళు ఎవరైనా పడినా మధ్యలోని వీడియో క్లాస్ లైక్ దే యూస్ టు టేక్ ఇట్ 200. నా తర్వాత ఇంకా ఓపీసీ నాకు తెలిసి వాడిని తీసి వీడిని పెట్టుకోవడం బెటర్ యాక్చువల్ గా. మార్కండే కూడా బాగానే వేస్తాడు, వికెట్ టేకింగ్ ఓవర్స్ వేస్తాడు, స్పిన్ చాలా బాడతాడు. వీడు స్పిన్ బాగా. నీకు మనకి అంత స్కోర్ ఎందుకు వచ్చింది తెలుసా? 1 డౌన్ ఇప్పుడు మార్క్రమ్ వెళ్ళిపోయాడు, ఒక వికెట్ ని అక్కడ ఆపేసేవాడు వికెట్లు పడకుండా. ఆపోజిట్ వాళ్ళకి వాడున్న ధైర్యంతో కొట్టేసేవాళ్ళు, క్లాసిన్ గానీ లేకపోతే నితీష్ రెడ్డి గానీ. సో వాడు నీకు మార్క్రమ్ ఇన్నింగ్స్ చూస్తే నీకు ఏంది 120 130 స్ట్రైక్ రేట్ తో ఉంటది. బట్ నువ్వు ఒకసారి వాడి ఇన్నింగ్స్ వాడి పార్ట్నర్షిప్ చూసావు అనుకో, ఆ 1 డౌన్ తర్వాత నుంచి దిగిన వాళ్ళందరితో ఉంటాయి వాడు పార్ట్నర్షిప్. నాకు ఇంకో క్రేజీ ఐడియా వచ్చింది. ఒకవేళ మనకి ఫస్ట్ బ్యాటింగ్ అనుకో, ప్లేయింగ్ లెవెన్ లోని ప్యాట్ కమిన్స్ లేకుండా నటరాజన్ ఆడాడు అనుకో అండ్ ఒకవేళ మనకి వాట్ యూసే తక్కువ ఉంది లేకపోతే స్పిన్నర్స్ కి ఎక్కువ చాహల్ అశ్విన్ కి పడింది అనుకో, అప్పుడు బ్యాట్ కమిన్స్ మొత్తం వెళ్ళిపోయి విజయకాంత్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చేస్తాడు. కెప్టెన్ మ్యాచ్ చేస్తా ఉంటావు నువ్వు. టాస్క్ ఇంకెవరినైనా పంపించాలి, త్రిపాఠిని పంపించాలి టాస్క్ కి. ఎవరు ఇండియన్ పంపించాలి ఇంక అంతే కదా. నటరాజన్ కి పంపిద్దాం. అరే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు స్పిన్నర్స్ కి వికెట్స్ పడుతున్నాయి అనుకో, ఇప్పుడు వీడిని ఫోర్స్ఫుల్లీ వీడిని ఆడిపించే బదులు విజయకాంత్ ఆడిపించాలంటే అలా ఆడిస్తావు. మరి ఆలోచించాలి. కరెక్టే, ఆలోచిస్తేనే నాకు ఎట్లా నడుస్తుంది. కాదు, నేను వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లో ఇలాంటి ఐడియాలు ఇస్తే ప్యాట్ కమిన్స్ గాడు గ్రౌండ్ బయట
విసిరేస్తాడేమో. అదేదో మేముంటుంది చూసావా, వాడు చెప్పెత్తుకొని మరిగిస్తా చూడు వెనకాల, అటు మరిగిస్తాడు వెనకాలడు. అలా కాదు, ఈ నగరానికి ఏమైంది ఇలా అని చెప్తా చూడు. అరే నువ్వు ఆ దూరంకి వెళ్ళి అక్కడ కూర్చోరు. అరే అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. ఆ టైప్ లో అరే అది కరెక్ట్ రా, నువ్వు చెప్పిన అట్టనే ఉండాలి. ఇటు తిప్పి అటు తిప్పి నాకు పెడుతున్నాడు అనుకోని. ఓకే, సో దిస్ ఇస్ ద ప్లేయింగ్ 11 మనకి. అండ్ MVP అభిషేక్ శర్మ. ఓకే, స్టీవ్ ది అభిషేక్ శర్మ. మైక్ నీకు? మైక్ క్లాసిన్ అనకు. నేను ఎవరంటే వాళ్ళు ఆడట్లేదు అందుకని. నువ్వు లాస్ట్ 3-4 మ్యాచ్ నితీష్ రెడ్డి అన్నావు, అప్పటి నుంచి ఆడ మానేసాడు. అదే వాడు ఆడడం ఆపేసాడు అసలు. నేను భూమి అంటే వాడిది పర్ఫార్మెన్స్ ఇక్కడ నుంచి ఇట్లా గ్రౌండ్ కి వచ్చింది, భూమిలో భూమి కూడా వద్దురారు. వాడే ఇంతకుముందు ఏం కావాలి. అరే శాంసన్ లాస్ట్ టైం శాంసన్ వికెట్ ఎవరు తీసాడు బ్యూటిఫుల్ డెలివరీతోనే? అది అప్పుడు వాడు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ చూసావా నువ్వు? ఆ బాల్ ఎలా స్వింగ్ అని నాకే తెలియదు అన్నాడు వాడు. ఏదో ఒకటి ఇప్పుడు అలాంటి లెక్కే కావాలంటే నువ్వు వాడిని చూస్ చేసుకోకూడదు. నేను కమింగ్స్ అనుకుంటున్నా. బ్యాట్ కమింగ్స్. ఓకే, నేనైతే ఉన్నట్ కార్డ్ అనుకుంటున్నా. చెన్నై పిచ్, స్లోవర్ డెలివరీస్, ఏమైనా కొంచెం మ్యాజిక్ చేసి హెట్ మైర్ ఇలాంటి వాళ్ళని ఏమన్నా తీస్తాడేమో అని. హెట్ మైర్ కాదు, నాకు ఆ పావల్ గార్డెన్ చూస్తుంటే భయం వేస్తుంది వరల్డ్ కప్ కూడా. వాడేంది అటు ఫినిష్ చేస్తున్నాడు గేమ్స్. వాడి గొంతు, వాడి పర్సనాలిటీ అసలు సింక్ అవ్వదు చూసినావా? ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ వాంట్ SRH బికాస్ సండే వాచ్ అలాంగ్ చేద్దాం అనుకుంటున్నాము. లేదంటే మా IPL రేపటితో అయిపోతుంది సిరీస్. కాకపోతే బిఫోర్ వి ఎండ్, SRH విన్ అవ్వాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూసేవాళ్ళు, లేకపోతే ఇక్కడే క్లోజ్ అవుతుంది IPL సిరీస్. సో యా గైస్, సో దిస్ ఇస్ అవర్ ప్లేయింగ్ 11. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హోప్ఫుల్లీ మన ఫైనల్స్కి వెళ్ళి ఫైనల్స్ వాచ్ అలాంగ్ చేస్తాము. సో డోంట్ మిస్ ద లైవ్ ఆన్ సండే. ఐదర్ KKR RR వచ్చినా SRH వచ్చినా వి లవ్ క్రికెట్ కాబట్టి మేము ఏదైనా లైవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, చలో బాయ్ బాయ్.